జనాల్లో ఒక మహిళల్ని వేధిస్తుంటున్నారు అన్నటువంటి అనుమానమా, లేకపోతే ఎవరైనా కంప్లైంట్ పెడితే కొట్టారా రోడ్డు మీదన అంటే కంప్లైంట్ పెట్టలేదు, వీళ్ళు అనుమానంతో వాళ్ళు డ్రగ్ వీటిని తీసుకుంటారన్న ఉద్దేశంతో కొట్టారు. గుడ్. తప్పుడు పనులు చేసే వాళ్ళని ముందస్తు బెదిరింపులు ఇంతకు ముందు చేశారు, బానే ఉంది, అదే అనుకున్నాం. కానీ ఇప్పుడు బహిరంగంగా రైల్వే కోడూరు జనసేన నాయకుడు నాగేంద్ర అమ్మాయిని వేణాన్ని పట్టుకుని చితకబాదడానికి ప్రయత్నించినటువంటిది ఒక ఎత్తు, అతనితో ఆమెతో పాటు ఉన్నటువంటి లాయర్ తమ్ముడిని చితకబాదినటువంటి సంఘటన మరొక ఎత్తు. ఇది వేరే వాళ్ళు వైసీపీ వాడు లేకపోతే ఒక మామూలు అయితే పట్టుకెళ్లి బొక్కలో చితకబాదుతారు కదా. ప్రస్తుతం దీని మీద కేసు నమోదు చేయడానికి 2 రోజులు పట్టింది. అది ఇక కేసు పబ్లిక్ లో సీరియస్ గా డిబేట్ వస్తే ఇప్పుడు దాంట్లో అధికారులు పిలిచి విచారిస్తారు. వెరీ గుడ్. మరి మంటలు మానభంగాలలో కూడా ఇక బహిరంగంగా రేపటి నుంచి పిలిచి విచారించే కార్యక్రమం పెడితే పోతున్నాం. మనం సంస్కారయుతంగా ఉన్నామా, బాధ్యతాయుతంగా ఉన్నామా, లేకపోతే అవన్నీ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే వర్తిస్తే మేము ఎలా ఉన్నా సరే తప్పేమీ లేదు అందాం అనుకుంటున్నాం. జగన్ ఏ దుర్మార్గాలు చేశారని చెప్తామో దానికి 1000 దుర్మార్గాలు చేస్తా. మనం చేస్తున్న విధానం ఏంటి అన్నటువంటిది ఇక్కడ $1 మిలియన్